అయితే అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో మనం పర్యటిస్తున్నాం. కానీ ఎక్కడి గొంగడు అక్కడనే ఉన్నది. రైతులు తెచ్చి పడిగాపులు కాసే కాలం ఉన్నది. తీసుకురాగానే ఒక వారం 10 రోజులలో రైతులని ధాన్యము ఐకేపీ సెంటర్ల ద్వారా గాని పిఎస్సిఎస్ ద్వారా గాని ఈ యొక్క మహిళా సంఘాల ద్వారా గాని ఎవరైనా సరే వెంటనే ఎత్తి 10 రోజులలో వాళ్ళ అకౌంట్లో పైసలు వేసే బాధ్యత ఏ ప్రభుత్వం మీదనైనా ఉంటది. కానీ 20 రోజులు నెల రోజులు మేము మొన్న హుజూర్ నగర్ పోయినాం, వరంగల్ పోయినాం, వికారాబాద్ పోయినాం, ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉన్నది. ఆ స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోరు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోరు. ఒక్కొక్క దగ్గర ఇక్కడ చూడండి, ఈ కల్లం నందనంలో 70 కుప్పలు ఉన్నాయి. రోజు 2 లారీలు వస్తే మాత్రమే ఇప్పుడు యాసంగి అయిపోతుంది. వాళ్ళ వానాకాలం పంటకు దున్నుకోవాలి, పంటలకు నాటు పెట్టుకోవాలి, ఒరేసుకోవాలి. కాబట్టి వెంటనే రోజు 2 లారీలు ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పెట్టాలి. అమాలీ లోటునంతా తీర్చాలి. కేంద్ర ప్రభుత్వం నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 2360 రూపాయలు ఉన్నటువంటి ధాన్యానికి 2460 రూపాయలు కేటాయించింది. 100 రూపాయలు పెంచారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇక్కడ రైతులకు కూడా తెలియజేసేది ఏంటంటే అమాలీ పైసలు మేమే ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం సుతిల్దారం మేమే ఇస్తున్నాం, లోడింగ్ మేమే ఇస్తున్నాం, థర్డ్ పారెల్ పైసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఇక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టాలి, వాటర్ పైసలు మేమే ఇస్తున్నాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీకు పైసలు 2360 రూపాయలు చెల్లించుతో పాటు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మీకు ఇచ్చుకుంటూ 3 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ కూడా ఇస్తున్నాం. మీరు కొని మళ్ళా మాకు ఇస్తందుకు రైతుల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్ర ప్రభుత్వంకి ఇచ్చినందుకు 3 రూపాయల కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ధాన్యాన్ని వెంటనే ఈ వారం రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే ఎత్తాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికి కూడా విన్నవిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. నమస్కారం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై.